నల్లమల అడవిలోని మానవ స్పర్శ లేని లోతైన అరణ్యంలో దక్షిణ భారతదేశంలోని అత్యంత మనోహరమైన ఆధ్యాత్మిక గమ్యస్థానాలలో ఒకటి ఉంది. దాని పేరే సాలేశ్వరం లింగమయ్య ఆలయం. మీకు తెలుసా? పూజా స్థలం మాత్రమే కాదు, ఇది ఒక ప్రకృతి విశ్వాసం మరియు సహనంలోకి ఒక ప్రయాణం అని చెప్పవచ్చు. ఈ ప్రదేశం చూడటానికి శ్రీశైలం మరియు మన్ననూర్ మధ్య అభయ అరణ్యాలలో ఉంది. శ్రీశైలం రహదారిపై నుంచి 48 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత అడవిలోకి ఎడమవైపుకు తిరగాలి. అదే రహదారిపై 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత సమీపంలోని రహదారి పాయింట్కి మనం చేరుకోవచ్చు. ఈ ప్రాచీన ఆలయాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్థాపించాడని ఇక్కడి నమ్మకం. శివుని కన్నీళ్లతో ఏర్పడిందని చెప్పబడే సహజ లింగానికి ఈ ఆలయం ప్రసిద్ధి. ఆలయంలోని ప్రశాంత వాతావరణం, ప్రాముఖ్యత దేశ నలుమూలల నుండి భక్తులను ఆకర్షిస్తాయి. అత్యంత పురాతన శివక్షేత్రం. క్రీస్తు శకం 6-7వ శతాబ్దానికి చెందిన ఈ క్షేత్రం చైత్ర పూర్ణమి సమయంలో 5 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. కొండల ఈ లింగమయ్యను దక్షిణ అమర్నాథ్ యాత్రగా భక్తులు భావిస్తారు. ఈ పర్వత పురాణంలో దీని ప్రస్తావన ఉంది. మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవుల్లో హైదరాబాద్ శ్రీశైలం దాదాపు 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ముఖ్యంగా ఈ జాతర ఈ 5 రోజులు మాత్రమే జరుగుతుంది. గుహకు ఎదురుగా సుమారు 200 మీటర్ల ఎత్తు నుండి పడే అద్భుతమైన జలపాతం, దట్టమైన అడవి ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకతలు. సర్వేశ్వర తీర్థం, పుష్కర తీర్థం అనే 2 పవిత్ర జలగుండాలు ఇక్కడ ఉన్నాయి. కాలినడకన వెళ్లేవాళ్ళు మన్ననూర్ నుండి అటవీ మార్గంలో ప్రయాణించి బేస్ క్యాంపు వద్ద వాహనాలు ఆపి 1-2 కిలోమీటర్లు సుమారు ట్రెక్కింగ్ అంటే లోయలోకి వెళ్ళాలి. సాలేశ్వరం యాత్రకు వెళ్లేవారు అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకోవటం తప్పనిసరి. ధన్యవాదములు.